ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, 2 సంవత్సరాల తర్వాత అవుతే 3,872 రూపాయలు ఇవ్వాలి. ఓకే, అది అర్థమైంది. సారీ, 2 సంవత్సరాలకు 3,872 రూపాయలు ఇవ్వాలి. అదే 3 సంవత్సరాలకు 4,259 రూపాయల 20 పైసలు 3 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి. ఓకే, నేను ఒకతని దగ్గర అప్పు తీసుకున్నాను, 2 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి సార్? 3,872. 3 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి సార్? 4,259.20. ఇది చూడండి సార్, ఇదేమో 3,872, ఇదేమో 4,200. ఇది 10% ఎంత అవుతుంది చూడండి. 10% ఆఫ్ 3,872 ఎంత అవుతుంది? 387.20. నాకు కావాల్సింది కూడా 0.20నే, నాకు కావాల్సింది కూడా 0.20నే. అంటే ఇది 10%. R% ఎంత? 10%. అంతేనా? కూడుకొని చూడండి సార్, 3,872 ప్లస్ 387.20. 0.20 అంటే ఇది ఎంత అయింది? ఇది 20, ఇది 9, ఇది 4259. ఎస్, R% ఏమో 10%. R% 10% అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 + R%. 1 + R%. దీనికి 2 ఇయర్స్కి కదా సార్, అంటే P × 11/10 × 11/10 = 3,872. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ప్రతి సంవత్సరానికి 10%. A2 కాస్త A3 అయింది, అంటే 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఇది 1.1, ఇది P నుంచి A2, P × 1.1, P × 1.1, P × 1.1. నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమైంది? వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్? ఇది కూడా క్యాల్కులేషన్ ఉంది. ఏదైతే మనకు ఎక్కువ క్యాల్కులేషన్ అవుతుందో అది ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, P ఎంత అయింది? 10% అయింది. 10% అంటే ఎంత సార్? 1/10. 10% అంటే ఎంత? 1/10. 2 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 3,872. 2 సంవత్సరాల తర్వాత అంటే ఫస్ట్ ఇయర్ 10 రూపాయలు తీసుకున్నాను, 1 పెంచాను 11. సెకండ్ ఇయర్ 10 రూపాయలు తీసుకున్నాను, 1 పెంచాను 11. 10 10ల 100, 11 11s are 121. 121 కాస్త ఎంత అయింది? 3,872 అయింది. 3,872. 121 3s are 363. 363 32 అంటే ఇంటూ 32. ప్రిన్సిపల్ ఎంత? 3,200. ప్రిన్సిపల్ ఎంత? 3,200. పర్సంటేజ్ చేంజ్ మెథడ్ కూడా చెప్పాను. 3,872 2 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇవ్వాల్సిన డబ్బులు. 3 సంవత్సరాల తర్వాత నేను ఇవ్వాల్సింది 4259.20. అంటే ఎంత R% ఎంత డిఫరెన్స్ వచ్చింది? 10% వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత వాల్యూ తెలుసు. అంటే 10 1 పెరిగితే 11, మళ్ళీ 10 1 పెరిగితే 11. 10 10ల 100, 11 11ల 121. 121 కాస్త ఎంత ఇచ్చాడు? 3,872. 32 సార్లు. ప్రిన్సిపల్ 3,200 వచ్చింది. క్వశ్చన్ ఏమడిగాడు? రైట్, అదే మొత్తంలో సాధారణ వడ్డీ అడిగాడు. ప్రిన్సిపల్ ఎంత? 3,200. టైం పీరియడ్ ఎంత? 5/1/3 అంటే 6/1/3. ఇదెంత? 6.75%. 0.75 అయితే 6 3/4% అంటే 27/4. 27/4 ఇంటూ 1/100. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది సింపుల్ క్యాల్కులేషన్. 2 zeros పోయింది. 4 1s are 4 4s are 3 1s are 3 9s are అంటే 32 × 4 × 9. 32 × 4 × 9 అయిపోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది సార్. 4 9ల 36, 6 6 2ల 12. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 కావాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?